మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బిఆర్ ఆక్స్ఫర్డ్ కందుకూరు అంచనాలకు మించి సంచలనాలను సృష్టించాలన్నా వాటిని తిరగరాయాలన్నా ఒక్క బిఆర్ ఆక్స్ఫర్డ్ తోనే సాధ్యం. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో మా ప్రత్యేకతలు కార్పొరేట్ కళాశాలలకు మించిన విద్యా విధానాలు మరియు అనుభవజ్ఞులైన అధ్యాపకులు. సముద్రంలోని అలలను బిఆర్ ఆక్స్ఫర్డ్ వారి విజయాలను ఎవ్వరూ ఆపలేరు. 2024-25 సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నవి. చైర్మన్ ఉన్నం భాస్కర్ రావు గారు, కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు గారు, డైరెక్టర్ బాల భాస్కర్ రావు గారు, డైరెక్టర్ బెజవాడ నరేంద్రబాబు గారు. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. సెల్ 9668928992 9912343183 9133970077. Jangan
పెద్దల గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కందుకూరు ప్రజల తరపున స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా పెద్దల గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి అత్యంత సన్నిహితులు నెల్లూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు మన కందుకూరు రావటం చాలా శుభదినం, పండుగ రోజు. మన కందుకూరుకి అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు మన కందుకూరుకి రామాయపట్నం పోర్ట్ ఇచ్చి ఇక్కడ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ పోర్ట్ ఓపెన్ అయితే సంవత్సరం క్రితం భూమి పూజ చేశారు. ఇంకో 5-6 మాసాల్లో పోర్ట్ మనం ఓపెన్ చేసుకుంటున్నాం. మన కందుకూరు కాన్స్టిట్యున్సీ యువతకందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి. పోర్ట్లో 70% ఉద్యోగాలు మన కందుకూరు కాన్స్టిట్యున్సీ చదువుకున్న పిల్లలకు ఇస్తారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ప్రధానంగా మన కందుకూరు కాన్స్టిట్యున్సీలో డ్రైనేజ్ వ్యవస్థ, అండర్ డ్రైనేజ్ వ్యవస్థ గురించి కూడా డ్రైనేజ్ వ్యవస్థ కూడా మనం బాగు చేసుకుంటున్నాం, కొత్తగా ఏర్పాటు చేసుకుంటున్నాం. అదేవిధంగా మనందరికీ కావాల్సిన ముఖ్య అంశం మన కందుకూరు కాన్స్టిట్యున్సీని ఒంగోలు జిల్లాలో కలపాలని మనందరి కోరిక. దాన్ని కూడా ముఖ్యమంత్రిగా దృష్టిలో పెట్టి 2026లో డీలిమిటేషన్ అవుతుంది. అప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన కందుకూరును కూడా ఒంగోలు డిస్ట్రిక్ట్లో కలిపే విధంగా కూడా అడుగులు ముందుకు వేస్తున్నాం. ముఖ్యంగా రాళ్లపాడు ప్రాజెక్టు ఎడమకాల పనులు కూడా వేగవంతంగా కంప్లీట్ చేసేసేసి ప్రజలకు ఇవ్వాల్సిన కోరుకుంటున్నాను. ముఖ్యంగా రాళ్లపాడు ప్రాజెక్టులో 1.75 TMC వాటర్ని కూడా ఎలుగొండ ప్రాజెక్టు నుంచి మన ప్రాజెక్టుకు వస్తే మన ప్రాంతం అంతా కూడా సస్యామలం అవుతుంది.
మన ముఖ్యమంత్రి వర్యులు మీ అందరూ అభిమానులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేలాదిగా తరలి వచ్చినటువంటి జనాంగాలు ఇదిగో దాదాపు ఇటు ఒక 10 కిలోమీటర్లుగా కనబడుతున్నటువంటి ఆ జనమంతా కూడా ముందుకు రావాలని వాళ్ళందరికీ కొంచెం కదిలి వచ్చే అవకాశాన్ని ముందున్న ప్రజలందరూ కూడా నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా వెనుకుండే వాళ్ళందరూ కూడా అదిగో అంత దూరం కనబడతారు మాట్లాడబోతూ ఉన్నారు. జగనన్న గారు మాట్లాడే సందర్భంగా మీరందరూ కూడా దగ్గరగా చూడాలనుకునే కార్యకర్తలు నాయకులు అభిమానులు మొత్తం కూడా ముందుకు రావాలి ఇటువైపు. అదేవిధంగా ఇటువైపు తండాలుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ముందుకు జరిగి జగనన్న తన ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రం పట్ల నిన్ననే విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ఈ రాష్ట్రానికి ఏ విధమైనటువంటి మేలు చేయబోతా ఉన్నదో ఆశీస్సులతోటి జగనన్న గారి సెలెక్ట్ చేసినటువంటి క్యాండిడేట్ గా మసూద్ గారు మీ ముందు నిలబడి అన్న ఇంకా చేతుల పైకి ఎత్తు ఇంకా ఎత్తాలా జగనన్న ఎలా ఎత్తాడు అలా ఎత్తు. జగనన్న ఆలోచన విధానం వర్ధిల్లడం కోసం ఈ రాష్ట్రం పట్ల ఈ దేశం పట్ల పేదల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల ఆయనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని ఆయనకున్నటువంటి గౌరవాన్ని ప్రజలకి ప్రభుత్వం ద్వారా పెంచే ఆత్మ గౌరవాన్ని గతంలో ఓట్లేసి ఇదిగో ఈ ప్రభుత్వానికి ఓటేసాం కానీ మాకు ఏమీ చేయలేదనుకున్న నేపథ్యం ఒకవైపు ఇదిగో ఇప్పుడు జగనన్నకి అండగా నిలబడటం కోసం జగనన్న అడుగులో అడుగేయటం కోసం జగనన్నతో చేతులు కలిపి ఒక గోరముద్దులు పెట్టినట్టు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. ఒక్కసారి మీరు ఆ జెండాలు కిందకి ఇచ్చినట్లయితే ఎదురుగా అదిగో దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జనం మొత్తం కూడా ఉప్పొంగినటువంటి సముద్రంలాగా ఇక్కడ కనబడతా ఉన్నది. ఈ సముద్రాన్ని ఉద్దేశించి ఈ జన సముద్రాన్ని ఉద్దేశించి ఇదిగో మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కాబోయే ముఖ్యమంత్రి గారు మన జగనన్న వల్ల మనతో మాట్లాడబోతా ఉన్నారు. జగనన్నకి తోడుగా విజయసాయి రెడ్డి గారు అదేవిధంగా బుర్రా మసూద్ గారు రెండు వైపులు నిలబడి ఉన్నారు. ఇప్పుడు అన్న తన ప్రసంగాన్ని అమోఘమైనటువంటి తన ఆలోచన విధానాన్ని నిన్నే ఒక మేనిఫెస్టోని ఈ రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా తీసుకొని ముందుకెళ్లే క్రమంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు అన్నగారు
మా జెండాలు మాత్రం పూర్తిగా కిందికి దింపి పక్కకు పోకపోతే వెనకల వాళ్ళకి కనపడదామా? దయచేసి మంచి వాళ్ళే కదా మీరంతా, కొంచెం కిందికి దింపి పక్కకు తీసుకుందామా, నాకు వెనకల వాళ్ళకి కనపడదు. బాబు అంత దూరం నుంచి వాళ్ళు కనపడతా ఉన్నారు, వాళ్ళందరికీ ఇబ్బంది పెడతామమ్మా. కొంచెం వెళ్ళి జెండా పక్కకు తీసి కందుకూర్ సిద్ధమా? ఈరోజు ఇంతటి ఎండలో కూడా ఇంతటి అభిమానం చూపిస్తూ చెక్కు చెదరని నమ్మకానికి, మీ ప్రేమానురాగాలకు, మీ ఆప్యాయతలకు నిండు మనసుతో మీ జగన్ నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ప్రేమ అభిమానాలకు ఆప్యాయతలకు ముందుగా మీ జగన్ రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. మరో 2 వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతా ఉంది. ఈ ఎన్నికల్లో చంద్రబాబుది అబద్ధాలు మోసాల ఫ్యాక్టరీ అయితే, మనది ఇంటింటికి మంచి చేసి అభివృద్ధి చేసి ఆ పాలన చూపిస్తా ఉన్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. అటు చంద్రబాబు పార్టీలతో జత కడితే, మీ బిడ్డ ప్రజలకు మంచి చేసి ఆ ప్రజలతోనే పొత్తు పెట్టుకొని ఈరోజు ధైర్యంగా ఒక్కడే మీ బిడ్డ మీ ఆశీస్సుల కొరకు మీ సమక్షంలోకి ఈరోజు మీ బిడ్డ వచ్చాడు. మీ అందరితో కూడా ఈ సందర్భంగా నేను ఒకటి ఆలోచన చేయమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, ప్రతి పేద కుటుంబం ఆ కుటుంబాల భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలు ఈ ఎన్నికలు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని సవినయంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపే, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు, మళ్ళీ మోసపోవటము అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఇదే బాబు, ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే మళ్ళీ మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇస్తా ఉన్న మేనిఫెస్టోకు ఇదే అర్థం. చంద్రబాబును నమ్మటము అనంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్న వాస్తవం
ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎన్నికలు వస్తా ఉన్నాయి, ఎన్నికలు వస్తా ఉన్నాయని ఈ మధ్యకాలంలో మనందరికీ ఏం కనిపిస్తూ ఉంది? ఎన్నికలు వస్తా ఉన్నాయని మన రాష్ట్రానికి వచ్చిన పొత్తుల నాయకులను చూస్తే నాకు ఒక సుమతి శతకంలో ఒక వాక్యం గుర్తుకొస్తుంది. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి అన్నది గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఏపీలో ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న ఈ చంద్రబాబు నాయుడుని కానివ్వండి, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న దత్తపుత్రుడు కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న వదినమ్మను కానివ్వండి, ఓ ఈనాడు రామోజీరావును కానివ్వండి, ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణుడు కానివ్వండి, ఓ TV5 నాయుడును కానివ్వండి, వీరిలో ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్లో నివాసం ఎక్కడ ఉంటున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈ సందర్భంగా నేను మీరంతా కూడా ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. ఓడిన వెంటనే మళ్ళీ మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? మళ్ళీ హైదరాబాద్కు వెళ్ళిపోతారు. ఇది వీరికి మన రాష్ట్రంతో ఉన్న అనుబంధం. ఈ నాన్ లోకల్ కిట్టి పార్టీల సభ్యులకు, ఈ నయా ఈస్ట్ ఇండియా కంపెనీ సభ్యులకు మన రాష్ట్రం అంటే, మన ప్రజలంటే కేవలం దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకమని కోరుతా ఉన్నా. వీరిలో ఏ ఒక్కరికి కూడా మన రాష్ట్ర ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఏ ఒక్కరికి కూడా లేదు. మనం చేసిన మంచిని చూసి మాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం వీళ్ళల్లో ఏ ఒక్కరికి కూడా లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వీరందరికీ భిన్నంగా మన 5 ఏళ్ల పాలనలో మనం చేసింది ఇది అని, ప్రతి పేద ఇంటికి మనం చేసిన మంచి ఇది అని తలెత్తుకొని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు. మీ బిడ్డ గర్వంగా కూడా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాడు. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా సైనికులుగా మీరే నిలవండి అని మీ బిడ్డ మనందరినీ కూడా కోరుతా ఉన్నాడు సగర్వంగా. నేను చంద్రబాబు మాదిరిగా సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను అని అంటూ బకాయిలు చెప్పడం లేదు, అని బడాయిలు చెప్పడం లేదు. ఈ 58 నెలల పాలన మీద నా ప్రోగ్రెస్ రిపోర్టు ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉంచి మీరే మార్కులు వేయండి అని మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు. మీ జగన్కు మీరు అధికారం ఇవ్వడం వల్లే మీ ప్రతి ఒక్కరికి, మీ ప్రతి గ్రామంలోనూ, మీ ప్రతి పట్టణంలోనూ కనీసం 6-7 వ్యవస్థలు కొత్తగా మీ బిడ్డ ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా చూపించగలిగాడు. ఈ వ్యవస్థలన్నీ మీ గ్రామంలో ఉన్నాయా లేదా అన్నది మిమ్మల్ని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. మన గ్రామంలోనే ఓ 4 అడుగులు ముందుకు వేస్తే ఆ గ్రామంలోనే కనిపిస్తుంది ఓ గ్రామ వార్డు సచివాలయాలు. అదే గ్రామంలో 60-70 ఇళ్లకు ఓ వాలంటీర్ వ్యవస్థ,
దాదాపుగా 600 రకాల పౌర సేవలు ప్రతి పేద ఇంటికి ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ చేస్తూ పౌర సేవలన్నీ కూడా చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ తోడుగా ఉంటా ఉన్న వ్యవస్థలు. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే కనిపిస్తుంది ఓ నాడు నేడుతో మారిన గవర్నమెంట్ బడి. ఆ గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం చదువులతో ప్రతి పేద పిల్లాడికి తోడుగా ఉంటున్న ఓ గొప్ప మార్పు. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో రైతులను చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న ఓ ఆర్బీకే వ్యవస్థ అక్కడే అదే గ్రామంలో కనిపిస్తుంది. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే ఓ విలేజ్ క్లినిక్ అక్కడే మన గ్రామంలోనే ప్రతి పేదవాడికి అండగా ఉంటూ ప్రతి ఇంటికి సేవలు అందిస్తా ఉన్న ఓ విలేజ్ క్లినిక్ అక్కడే అదే మన గ్రామంలోనే కనిపిస్తుంది. అదే గ్రామంలో గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఓ అమ్మఒడి అనే కార్యక్రమం పేద పిల్లలకు పేద కుటుంబాలకు తోడుగా ఉంటూ ఆ పిల్లలు మీరు బడికి పంపించండి, బడికి పంపిస్తే మంచి అన్నగా బడులకు పంపించండి, మీరు పంపించినందుకు అమ్మఒడి అనే పథకం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా నేను ఇలా 2 చేతులు పైకెత్తాను. ఇలా ఇలా ఆ పిల్లలను ఇలాగే మరో 5 ఏళ్ళు చదివించాలనుకుంటే మళ్ళీ మీ అన్నకు అధికారం ఇవ్వండి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అలాగే గవర్నమెంట్ బడుల్లో మన పిల్లలు బాగా ఎదగాలని ఓ నాడు నేడు ఓ ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చింది. ఆ పిల్లల వారి జగన్ మామే అని సందర్భంగా కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే 5 ఏళ్ళు కూడా మన పిల్లలు ఇలాగే ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడే మంచి రోజులు రావాలి అనంటే మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు ఈ మార్పులకు శ్రీకారం చుట్టండి అని. ఈ మార్పులన్నీ కూడా కొనసాగాలి అనంటే మీ బిడ్డకే ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయండి అని మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు. ఈ సందర్భంగా అక్క చెల్లెమ్మలకు గతంలో ఎప్పుడు చూడని విధంగా అక్క చెల్లెమ్మలకు ఓ అమ్మఒడి, అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా, అక్క చెల్లెమ్మలకు ఓ సున్నారెడ్డి, అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తాం, అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తాం, అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో కడతా ఉన్న 22 లక్షల ఇళ్ల నిర్మాణం, పూర్తి ఫీజులు కడుతూ విద్యా దీవెన, వసతి దీవెన, ఇవన్నీ కూడా నా అక్క చెల్లెమ్మల బాగోగుల కోసం, వారి కుటుంబాల బాగోగుల కోసం, వారి పిల్లల బాగోగుల కోసం గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ పాలనలో జరిగాయా లేదా అని మనందరినీ కూడా అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు గతంలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఓ తోడు అనే కార్యక్రమం, ఓ చేదోడు అనే కార్యక్రమం, ఓ రైతు భరోసా అనే కార్యక్రమం, ఓ నేతన్న నేస్తం అనే కార్యక్రమం, ఓ వాహన మిత్ర అనే కార్యక్రమం, ఇవన్నీ కూడా ఇలాంటి అనేక పథకాలన్నీ కూడా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఇక మీదట కూడా ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలి అంటే నా అక్క చెల్లెమ్మల కుటుంబాలందరినీ కూడా అడుగుతా ఉన్నాను. ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కి, ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కి మీ బిడ్డకు తోడుగా ఉండండి అని సందర్భంగా ప్రతి
మళ్ళీ వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఇంటికి 3000 ఇచ్చే పెన్షన్, ఇంటి ముంగటికి వచ్చే రేషన్, మీ ఆత్మగౌరవాలు నిలబెట్టి ఈ సాంప్రదాయాలు మన పేదలకు ఇస్తామని మర్యాద ఇలాగే కొనసాగాలి అంటే ఫ్యాన్ గుర్తు మీద 2 బట్టలు నొక్కి మీ బిడ్డకు తోడుగా ఉండండి అని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ చంద్రబాబు నాయుడు జగనన్న జగనన్న జగమంతా నీవే, జగనన్న జగనన్న జగమంతా నీతో, రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు, జగనన్న జగనన్న జనులంతా నీతో, రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు, జగనన్న జగనన్న ప్రజలంతా నీవే. బతుకుల్లో చీకటినే తరిమేస్తివి, నిరుపేదల తోడుంటివి, నిర్భాగ్యుల నీడంటివి, మీకోసమే నేనంటివి, మీలో నేనొకడంటివి. రాజు నీవే మా రాజు నీవే, ఆశవు నీవే మా శ్వాసము నీవే, రాజు నీవే మా రాజు నీవే, ఆశవు నీవే మా శ్వాసము నీవే. జగనన్న జగనన్న జనమంతా నీ వెంటే, జగనన్న జగనన్న జనమంతా నీతోటి, రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు, జగనన్న జగనన్న జనులంతా నీతోటి, రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు దీపం, జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే. వైఎస్ఆర్ ఆశయాలు ప్రజలందరికందజేయ, దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి, అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయపెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటివి. రాజు నీవే మా రాజు నీవే, ఆశవు నీవే మా శ్వాసము నీవే, రాజు నీవే మా రాజు నీవే, ఆశవు నీవే మా శ్వాసము నీవే. జగనన్న జగనన్న జనమంతా నీ వెంటే, జగనన్న జగనన్న జగమంతా నీతోటి, రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు, జగనన్న జగనన్న జనులంతా నీతోటి, రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు దీపం, జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే, జనులంతా నీతోటే, జగమంతా నీ వెంటే. కన్నులు మెరిసే కాంతులు వచ్చే, మనసులు మురిసే పండగ వచ్చే, మునుపటి రోజులు వచ్చేస్తున్నవిరా. మన బ్రతుకుల్లో వెలుగులు నింపక, మన అడుగుల్లో అడుగై కదలక, చీకటి చీల్చే సూర్యుడు అడిగోరా. చిగురించెనులే మన స్వప్నాలే, వికసించెనులే మన వర్ణాలే, ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా. చిరునవ్వులు విరిసే రోజులు రానున్నవి త్వరలో అవిగోరా, రాజన్నకి ప్రతిరూపం ఇతడేరా. మన తోడు నీడా జగనన్నేరా, మనలోనే ఒకడే ఉంటాడు. కన్నులు మెరిసే కాంతులు వచ్చే, మనసులు మురిసే పండగ వచ్చే, మునుపటి రోజులు వచ్చేస్తున్నవిరా. మన బ్రతుకుల్లో వెలుగులు నింపక, మన అడుగుల్లో అడుగై కదలక, చీకటి చీల్చే సూర్యుడు అడిగోరా.
రాజన్నకి ప్రతిరూపం మన జగనన్నేరా చిగురించనులే మన స్వప్నాలే వికసించనులే మన వర్ణాలే ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా పన్నదే లేదు కదరా వెనకడుగు వెయ్యని ధైర్యం మన అండై తానుంటాడురా ఓ యోధుడల్లి కదిలాడు అభివృద్ధి సాగు చేస్తాడు మన గుండెల్లో నిలిచాడు వీధులన్నీ వినిపించేలా జగనంటూ అడుగైరా రాజన్నే మనకై మళ్ళీ వచ్చెనురా రాజన్నకి ప్రతిరూపం మన జగనన్నేరా చిగురించనులే మన స్వప్నాలే వికసించనులే మన వర్ణాలే ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా చిరునవ్వులు విరిసే రోజులు రానున్నవి త్వరలో అవిగోరా రాజన్నకి ప్రతిరూపం ఇతడేరా మన బ్రతుకుల్లో వెలుగులు నింపక మన అడుగుల్లో అడుగై కదలక చీకటి చీల్చే సూర్యుడు అడిగోరా మీరంతా సిద్ధమేనా మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాన్ గుర్తు జెండాలు కిందికి దింపాలమ్మా వెనకాల వాళ్ళకి అస్సలు కనపడటం లేదు దయచేసి జెండాలు కిందికి దింపాలమ్మా పూర్తిగా దింపాలమ్మా జెండాలు దయచేసి మంచి వాళ్ళు కదా మీరంతా దయచేసి దింపండి అమ్మా అన్న మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాను చెల్లి మన గుర్తు ఫ్యాను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.